హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవారాణి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే నాకు తెలిసి చాలామందికి అయితే తెలియదండి. మనము అరిసెలు చేసుకుంటాం కదా, ఆ పిండి, చలివిడి పిండితోటి చేసుకునే స్వీట్ ఐటమ్ అండి. చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అందరికీ కూడా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఎంత టైం పడుతుంది, ఏమేం పదార్థాలు కావాలో మనం ఇప్పుడైతే చూసేద్దామండి. ఈ స్వీట్ అయితే చాలా వరకు అయితే ఆంధ్రాలో చేస్తారనమాట. సో మరి ఈ టేస్టీ రెసిపీని నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రెసిపీని. సో ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక వెజల్ తీసుకున్నానండి. ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుని 2 పిడికెళ్ళంతా చలివిడి పిండి తీసుకున్నానండి. అంటే అరిసెల పిండి, చలివిడి చేస్తారు కదండి, అదే పిండి అన్నమాట. మనం చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, ఏం పాడవదండి. సో ఇలా చలివిడి పిండిని నీళ్ళల్లో కంప్లీట్గా కలిసిపోయే విధంగా మనం కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చక్కగా దీన్ని అయితే విస్కర్ తోటి మనము కలుపుకోవాలన్నమాట. కంప్లీట్గా ఇది లిక్విడ్ ఫామ్లోకి వచ్చేయాలన్నమాట. సో వాటర్ సరిపోకపోతే మనం ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనకి క్లమ్స్ లేకుండా లిక్విడ్ ఫామ్లో దీన్ని అయితే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మరో పక్కన ఒక లోతుగా ఉన్న మూకుడు అయితే తీసుకోవాలండి. ఇందులో నేను వచ్చేసి దగ్గరగా ఒక 50 ml వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి, ఒక 50 గ్రాముల వరకు. దీనికి కాస్త నూనె అయితే ఎక్కువ పడుతుంది. నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఆయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇది వేడిగా ఉన్న నూనెలో పోస్తాం కాబట్టి ఇది తొందరగా ఉండలు కట్టేస్తుంది. కాబట్టి దీన్ని కంటిన్యూగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, లిక్విడ్ ఫామ్లో ఉన్నది కాస్త ఇట్లా ముద్దలాగా తయారవుతుంది అనమాట. సో రెసిపీ అయితే చాలా ఈజీ అండి. అంతే, ఈ 2 ఇంగ్రీడియంట్సే అండి. ఎందుకంటే ఆల్రెడీ మనము చలివిడి పిండిలో మనము బెల్లము ఇంకా పంచదార అనేది కలుపుతాము, ఇలైచీ పౌడర్ కూడా కలుపుతాం కదా. సో మనకి ఆ స్వీట్నెస్సే సరిపోతుంది. ఓన్లీ ఇలా వాటర్లో కలిపేసుకుని దీన్ని వేడివేడిగా మరిగిన నూనెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇది దగ్గర పడేంత వరకు కూడా దీన్ని కలుపుతూనే ఉండాలండి. ఈ మిశ్రమము ఆయిల్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. కాస్త ఓపికగా అయితే చేసుకోవాలండి. ఎంత ఓపికగా చేసుకుంటే టేస్ట్ అంతా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట. సో ఇదైతే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకు ఇలా చేసి పెట్టేవారు. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అని చెప్పొచ్చు. అంతా అయితే బాగుంటుందండి, వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా మనము దీన్ని దగ్గరగా పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది కదండి, ఇది మనకి కుక్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని మనము ఇలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల అంతా కూడా దీనికి పిండిలాగా ఉంటుందండి, కుక్ అవ్వదు. ఇది కుక్ అవ్వడానికి అయితే కాస్త టైం పడుతుంది. కంప్లీట్గా ఆయిల్ అనేది చూడండి సపరేట్ అయిపోతూ ఉంది. సో ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టేసి సిమ్లో ఉడకనిద్దామండి. దీన్ని సిమ్లో ఉడికించకుండా హైలో పెట్టుకుంటే కనుక కంప్లీట్గా మాడిపోతుంది, పంటి కింద తినేటప్పుడు గట్టిగా ఉంటుందండి. కాబట్టి దీన్ని సిమ్లోనే ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి. దీన్ని మరొకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీన్ని మరొకసారి మనము మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. అంటే దీన్ని ఇలా స్పూన్ తోటి కట్ చేసుకుంటా మెదుపుకుంటా మనము దీన్ని కుక్ చేయాలి. అలా అయితేనే మనకి లోపల ఉన్నది కంప్లీట్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది కంప్లీట్గా ఆయిల్లోనే కుక్ అవ్వాలండి. ఆయిల్ లేకుండా చేస్తే టేస్ట్ అయితే బాగుండదు. లాస్ట్లో మనము ఎగ్జెస్ ఆయిల్ సపరేట్ చేసేయచ్చు అనమాట. బట్ ఇది మాత్రం కంప్లీట్గా ఆయిల్లో కుక్ అయితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరొకసారి మనము మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడకనిద్దాం. కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. సో 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మరొకసారి మనము మూత తీసుకుని దీన్ని మిక్స్ చేసుకుందామండి. సో ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లో చేసుకుంటే చాలా అయితే బాగుంటాయి. బయట ఫుడ్ కంటే కూడా ఇవి
చాలా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. చూడండి రంగు అనేది మారింది కదా. సో ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని అయితే నేను కంప్లీట్గా మెదిపేస్తున్నాను. సో ఇలా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్లో ఎంత ఆయిల్ అయితే పోసామో అంత ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇది ఆయిల్లో కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ అయితే యమ్మీ ఉంటుందండి. అంతే అండి, దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవడమే. సో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో. సో ఈ విధంగా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. దీన్ని అయితే తీసి మనం సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వ్ చేసేసుకుని జస్ట్ రెసిపీని ఎంజాయ్ చేయడమే అండి. సో ఇది చల్లగా కూడా బాగుంటుంది, వేడిగా కూడా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చాలా అయితే టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. ఇలా చలివిడి పిండిని మనం చేసేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా పాడవ్వదండి. దీన్ని అరిసెలులాగా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ప్రతిసారి సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఇలా నాకు చలివిడి చేసి ఇస్తారనమాట. ఈసారి కూడా అలానే ఇచ్చారు. నేను అరిసెలు కూడా చేసుకున్నాను. కొద్దిగా పిండి అయితే ఇలా ఈ స్వీట్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాను. అప్పుడప్పుడు నచ్చినప్పుడు చేసుకుని తింటాను అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.